కెరీర్ స్టార్టింగ్ నుంచి తమ కోర్ స్ట్రెంగ్త్ ఇదే అంటూ ఒకే జాన్రాలో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో సర్వైవ్ అవ్వాలంటే కొత్త కథలు ట్రై చేయాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. అందుకే తమ ప్రీవియస్ రికార్డ్స్ ని పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కువగా హ్యూమన్ ఎమోషన్స్ నేపథ్యంలో క్లాస్ ఫ్యామిలీ డ్రామాలు రూపొందించే త్రివిక్రమ్ కూడా కొత్త జానర్ అటెంప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఆదర్శ కుటుంబం పూర్తయిన తర్వాత కెరీర్లో ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రెజెంట్ అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీ రాకాను రూపొందిస్తున్న అట్లీ ఈ ప్రాజెక్ట్ను తన రెగ్యులర్ స్టైల్కు భిన్నంగా ట్రై చేస్తున్నారు. అట్లీ ప్రీవియస్ మూవీస్ అన్నీ రివెంజ్ యాక్షన్ డ్రామాలే, కానీ రాకాను మాత్రం ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ఫ్యాంటసీ కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్నారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అప్కమింగ్ మూవీ విషయంలో రూటు మార్చారు. కేజీఎఫ్, సలార్ సినిమాలను దుమ్ములో బ్లాక్ టోన్లో చూపించిన నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు. ఈ మూవీని క్లాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా కొత్త దారిలోకి వచ్చేస్తున్నారు. ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ మీదే సినిమాలు చేసిన శంకర్ నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జానర్లో ప్లాన్ చేస్తున్నారు. వేల్పరి నవల ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలి అనుకుంటున్నారు. ఇలా టాప్ డైరెక్టర్స్ అంతా రూటు మారుస్తుండటంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది.